ఒక సింహానికి చాలా ఆకలి వేసింది. అది నక్కను పిలిచి, నాకు తెలీదు నువ్వు ఏమి చేస్తావో కానీ నువ్వెక్కడైనా గాడిదని చూస్తే దాన్ని పట్టుకుని తీసుకురా. ఇది విని నక్క వెంటనే గాడిద దగ్గరకు వెళ్ళి, గాడిద గారు సింహం నిన్ను పిలుస్తోంది అని చెప్పింది. గాడిద సమాధానంగా, సింహం నన్ను ఎందుకు పిలుస్తోంది అని అడిగింది. నక్క చెప్పింది, అది నిన్ను అడవికి రాజుగా చేయాలనుకుంటోంది. గాడిద అనుకుంది, బహుశా ఇది నిజమే అయి ఉండొచ్చు. అతడు త్వరగా సింహం దగ్గరకు వచ్చాడు. గాడిద రాగానే సింహం అకస్మాత్తుగా దాని మీద దాడి చేసింది. సింహం దూకినప్పుడు అది తప్పించుకుని పారిపోయింది. దాని ఒక చెవి కోసుకుపోయింది. గాడిద పారిపోయాక సింహం నక్కని చూసి దాన్ని మళ్ళీ పట్టుకురా అని చెప్పింది. నక్క మళ్ళీ గాడిద దగ్గరికి వెళ్ళి, గాడిద గారు మీరు ఇలా ఎందుకు పారిపోయారు అని అడిగింది. మీకు బుద్ధి ఉందా లేక? సింహమే నిన్ను రాజుగా చేస్తారని చెప్పింది కదా. గాడిద చెప్పింది, నేను ఒక ఆశతో అక్కడికి వెళ్ళాను కానీ నా ఒక చెవి కోసుకుపోయింది. మీరు మూర్ఖులు, కిరీటం పెట్టడానికి చెవులు మధ్యలోకి వచ్చాయి, అందుకే సింహం మీ చెవిని కోసింది. మీరు మీ చేతుల్లోకి వచ్చిన కిరీటాన్ని కోల్పోయారు. గాడిద చెప్పింది, నిజంగా? మరి మళ్ళీ వెళ్ళిపోదాం. గాడిద వచ్చిందని గమనించిన వెంటనే సింహం దానిపై దాడి చేసి తోకను కోసింది. అది తప్పించుకుని పారిపోయింది. నక్క దగ్గరకు వెళ్ళి, ఏమైంది, మళ్ళీ పారిపోయావా అని అడిగింది. అది నా మొత్తం తోకను కోసింది. నక్క చెప్పింది, అయ్యో నీకు అర్థం కావడం లేదు. ఏంటి, సింహాసనంపై కూర్చోవాలంటే తోకతో ఎలా కూర్చుంటావు, అందుకే తోకను కోసేశారు. గాడిద మళ్ళీ సింహం దగ్గరకు పరిగింది. ఈసారి సింహం ఒక్కసారి గాడిదను చంపేసింది. సింహం నక్కతో అంది, ఈ గాడిదలోని అనవసరమైనవి గుండె, కాలేయం, మెదడు వంటివి వేరు చేసి తీసుకురా. నక్క మెదడు మినహా మిగతా అవయవాలను తీసుకొచ్చి సింహం ముందు పెట్టింది. సింహం నక్కను అడిగింది, గాడిద మెదడు కనిపించడం లేదు కదా, ఎందుకు? నక్క చెప్పింది, అందులో మెదడుంటే దాని చెవులు కోసినప్పుడు పారిపోతుంది, తిరిగి రాదు. తోక కోసినప్పుడు కూడా పారిపోతుంది, తిరిగి రాదు. సింహ మహాశయ, దానికి అంత బుద్ధి లేదు. అది నిజంగా మెదడు ఉన్నదైతే తిరిగి రాదు, ఎప్పుడూ చనిపోదు. జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక జీవితంలో అనవసరమైన ఆశలు పెంచుకోకండి. లేదా అనవసరమైన ఆశలు పెంచుకుంటే మీ ఆశలను ఆధారంగా చేసుకుని మీ కోరికలను లోభంగా మార్చుకుని మీ జీవితంతో ఆడుకునేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళిచ్చే సలహాలు, సూచనలు కొంతసేపు మీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, అది నిజమేనని కూడా అనిపించవచ్చు. కానీ మీ కోరికలు, ధనంపై లోభం వల్ల మీ విలువైన ఆత్మీయతను, రక్షణను, సాక్ష్యాన్ని చివరికి మీ చేతులారా దేవుని నుండి దూరం అవుతాము. చివరికి ఇది మనలను నరకానికి తీసుకెళ్తుంది.